ప్రతి కేబినెట్ సమావేశం జరిగినప్పుడల్లా ఉద్యోగులు ఈసారి తమకు రావాల్సినవి వస్తాయేమో అని ఆశగా ఎదురుచూస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు నలమారు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. 4 పెండింగ్ డిఏలు, పీఆర్సీ, సిపిఎస్ వంటి అంశాల్లో ప్రభుత్వం ఏ ఒక్క విషయంలోనూ ఉద్యోగులకు మేలు చేయలేదని విమర్శించారు. బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే పర్టికులర్గా గ్రాట్యుటీ, ఈఎల్ ఎన్కాష్మెంట్, ఏదైతే పెన్షన్ అమ్ముకుంటారో 40% అది కమ్యుటేషన్ ఆ పెన్షన్, ఇవన్నీ కూడా ఏది ఇవ్వకుండా, ఈవెన్ ఇంక్లూడింగ్ మెడికల్ రియంబర్స్మెంట్ కూడా ఏది ఇవ్వకుండా దాదాపు 30,000 కోట్లకు పైగా ఉద్యోగులకు రావాల్సినటువంటి ఆ యొక్క బకాయిలు ఈరోజు ఉన్నాయి. ఏనంటే మరి ప్రభుత్వం ఈరోజైనా మేలుకొని అవి ఇమీడియట్గా చెల్లించాలి. పండగ సందర్భంగా అయినా కూడా నేను కోరుకుంటున్నా. ఏదైతే ఈ యొక్క స్కీమ్ ఉందో పర్టికులర్లీ పెన్షనర్స్ ఈరోజు చాలా బాధపడుతున్నారు. పెన్షనర్స్ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత, కాబట్టి వాళ్ళకి ఇమీడియట్గా ఏదైతే ఉందో ఆ బకాయిలన్నీ కూడా చెల్లించి వాళ్ళకి ఆ యొక్క ట్రీట్మెంట్, క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇమీడియట్గా అందించే విధంగా ప్రభుత్వం చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ రోజున చూస్తూ ఉంటే ఉద్యోగస్తులందరినీ కూడా ప్రభుత్వం వాళ్ళు అడిగినటువంటి ఏవి కూడా ఒక్కటి కూడా వాళ్ళకి రావాల్సినట్టు తీర్చట్లేదు. చాలామంది ఉద్యోగస్తులు ఈ రోజు రోడ్డు మీద ఉన్నారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ అంతా కూడా గత వారం రోజులుగా రోడ్డు మీదన ధర్నాలు చేస్తూ ఇటు విజయవాడలో మరి నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే కూడా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళకి చిన్న డిమాండ్, వాళ్ళ డిమాండ్స్ వాళ్ళు అడిగేది ఏంటంటే ఇంతకు ముందున్న విధంగా పీజీలో మాకు రిజర్వేషను, పీజీలో ఉన్నటువంటి సీట్లలో 20% ఏదైతే ఉన్నారో దాన్ని 20% నుంచి మీరు 15కు తగ్గించారో. విశాఖపట్నం కమిషనర్ ఒక ఐపీఎస్